హలో! వెల్కమ్ టు జైసు వ్లాగ్స్. మీరు నన్ను ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే నా పేరు జైసుధ. ఈ మధ్య నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాననమాట. కొన్ని వీడియోస్ కూడా తీశాను. మీరు కూడా అవన్నీ ఎలా ఉన్నాయో చూసి చెప్పండి. అండ్ బిగ్ హలో ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. లెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. హాయ్ హలో! మేమైతే ఇంటికి వచ్చేసాం. శివరాత్రి అంతా సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పి మా అన్న అయితే మాలేసాడు. హైను అన్నీ ఇక్కడ సర్దుతుందనమాట వెళ్ళడానికి. బియ్యం బ్యాగ్లు అని చెప్పి మా అమ్మ అయితే యాజ్ యూజువల్ అరుస్తూ ఉంది. ఇదిగో గైస్ మా అమ్మ. అమ్మ నువ్వు అరుస్తున్నావు, మా అమ్మ చెప్తుంది నేను అరుస్తూ ఇంట్రడక్షన్ ఇస్తున్నానంటే సరిగ్గా చెప్పు అని చెప్పి చెప్తుంది. మేమైతే ఈరోజు ఈవినింగ్ మల్లయ్య కొండకి వెళ్తాం అండ్ ఆల్సో ఇప్పుడు ఇరుముడికి వెళ్తాం. లెట్స్ గో. ఇవంతా డ్రెస్ అయితే చాలా బాగుంది. నా డ్రెస్ ఏం బాగోలేదు చూడండి గైస్. ఇట్స్ బేసిక్. మై డ్రెస్ బాగుంది. ఈవినింగ్ నా డ్రెస్ కూడా బాగాలేదు. మా అన్న ఈరోజు మాలేసాడు అందుకని చెప్పి హైను అన్నీ ప్యాక్ చేస్తుంది ఇరుముడికి తీసుకెళ్దామని చెప్పి. హైను డ్రెస్ నేనే కొనిచ్చాను. థ్యాంక్స్ చెప్పు నాకు. థ్యాంక్స్ అక్క. ఇంకో పాప ఎంట్రీ ఇస్తుంది. హాయ్ హాయ్. నీ పేరేం పేరు? అక్షత. అక్షత. ఏంటి అక్షి? నో హైను కెమెరా అట్లే అట్రాక్ట్ చేసేస్తుంది. బ్యూటిఫుల్ డ్రెస్లు అన్నీ వేసేసుకొని బ్యూటిఫుల్గా రెడీ అయిపోయి. అక్షి కూడా నీ డ్రెస్ కూడా బాగుంది అక్షి. నైస్. మా అన్న అయితే ఎవ్రీ ఇయర్ మాల వేయాలనుకుంటాడనమాట. ప్రతిసారి వేస్తాడు. ఈసారి కూడా చాలా రోజులు వేద్దాం అనుకున్నాడు. బట్ మా ఇంట్లో కొంచెం పనులు ఎక్కువ ఉండేసరికి 3 డేసే వేయలే అంటే ఓన్లీ 3 డేస్ వేసాడనమాట. సో మేమందరం వచ్చాం బాగా మంచిగా ఇరుముడికి అన్నీ చేద్దామని చెప్పి. ఇంకైతే ఇరుముడికి ముందు పసుపు మొత్తం కాళ్ళకంతా పూసి వాళ్ళకి బొట్టులు పెట్టి మంచిగా పూజ చేయాలి కాబట్టి మా అమ్మ పూజ చేస్తుంది. ఇంకా హైందు అక్షత వచ్చి అన్నలు ఇద్దరికి పూసేస్తున్నారు. నేను పూద్దాం అనుకున్నా బట్ హైను పూస్తుంటే సరేలే అని చెప్పి వాళ్ళే చేశారనమాట. బాగుంది ఆ రోజు మార్నింగ్ మొత్తం. ఐ థింక్ నేను ఇరుముడికి ఎప్పుడు లేను అనుకుంటా. అవన్నీ చూసినప్పుడు నాకు చాలా కొత్తగా అనిపించాయి. ప్రతిసారి మా అన్న వాళ్ళ అయ్యప్ప మాలు కూడా వేస్తూ ఉంటారు. బట్ నేను లాస్ట్ టైం కూడా రాలేదు. బట్ ఈసారి మొత్తం అన్నీ చూశాను నేను. మా అమ్మ మీద ప్రేమ పొంగిపోతూ ఉంటుంది. నిన్న అన్న అంటే అన్న కాదు. నేను వెళ్ళిపోతున్నారే. ఉన్నిలే యాడైతే ఏముంది అది కూడా ఏమో మీ ఇష్టం. నువ్వే చెప్పాలి మీరే. అయితే రఘువీర్ సామ్కి ఏంది ఎప్పుడు ఇట్లా జరిగినట్టు నాకు గుర్తులేదు. సార్ మెయిన్ ఇరుముడు వచ్చి గుళ్ళో జరుగుతుందనమాట. ఇక్కడ మనం జస్ట్ ఇంట్లో నార్మల్గా పూజ చేసుకొని వెళ్తాము టెంకాయ కొట్టుకొని స్వామికి. ఇంకా ఇరుముడికి ఏమేమి కావాలో వాళ్ళన్నీ మార్నింగే స్నానం చేసుకొని పెట్టుకొని ఉంటారు కదా. మళ్ళీ ఒకసారి ఇరుముడికి ముందు స్నానం చేసుకొని బొట్లు పెట్టుకొని అవన్నీ మాలలు వేసుకున్నారనమాట. తర్వాత ఇంకా అమ్మ హైను తులసి మాల కూడా మార్నింగ్ అమ్మ కుడతా ఉన్నింది. ఇంకా పూలదండ బయట నుంచి తెచ్చుకొని వేసుకున్నారు. ఇంకా అలానే పూజ చేసిన తర్వాత వెనక్కి తిరుగు చూడకుండా వచ్చి ఇక్కడ వచ్చి ఇంటి ముందు టెంకాయ కొట్టాలన్నమాట. రఘువీర్ ఆ ఇంట్లో కూడా పూజ చేశాడనమాట. ఇంక ఇంట్లో అవ్వ కూడా అన్నీ అరేంజ్ చేసిందని చెప్పి ఇంట్లో చేయడానికి వచ్చాడు. ఇక్కడ కూడా జస్ట్ నార్మల్గా దీపం పెట్టి టెంకాయ కొట్టి చేద్దామని చెప్పి వచ్చాడనమాట. ఎందుకంటే పసుపు మొత్తం అక్కడే చేసేసాం కదా, మాల కూడా అక్కడే వేసుకున్నాడు అనమాట. ఇంక ఇంట్లో చేద్దామని చెప్పి వచ్చాము. అండ్ ఇంకా మేము ఇరుముడికి వాళ్ళు వెళ్ళిపోతారు, మేము వచ్చి మళ్ళీ సపరేట్గా వెళ్తామన్నమాట. వాళ్ళతో మేము వెళ్ళకూడదు కాబట్టి
అండ్ ఇక్కడ కూడా రఘువీరు వెనక్కి తిరిగే వెళ్తాడనమాట. ఆ నెక్స్ట్ కమింగ్ వీడియోలో అది వస్తుంది. చాలా బాగా అనిపించింది నాకు. ఫస్ట్ టైం ఫస్ట్ టైం కాదు, లాస్ట్ టైం కూడా వేస్తున్నాడు, బట్ లాస్ట్ టైం కూడా నేను రాలేదనుకుంటా. ఇక్కడ చూపిస్తున్నాను కదా మల్లేకొండ అని చెప్పి, ఇది చాలా ఓల్డ్ నుంచి ఉన్నిందనమాట ఈ శివుడి గుడి. అక్కడ అలా గుడి కూడా లేదు, ఈ మధ్య ఒక 2-3 ఇయర్స్ నుంచి, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. మన ఊరు వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తుంటే తిట్టుకోద్దండి, చెప్తున్నాను. బట్ నాకు ఈ మధ్య గుడిని కూడా బాగా అంతా బిల్డ్ చేశారనమాట, బాగుంటుంది అనమాట. శివరాత్రికి పైన కూడా బాగా డెకరేషన్ చేస్తారు, చాలా బాగుంటుంది. ఇలా వెనక్కి తిరగకుండా చూసి వెళ్ళి టెంకాయ కొట్టాలన్నమాట ఇంటి ముందు. అక్షిత కూడా వాళ్ళ అన్నకి ఇది ఫస్ట్ టైం అనుకుంటా చేయడం. అందరూ అలా చేస్తున్నప్పుడు అక్షి, హైను, నేను అంత ఓం నమ శివాయ అని చెప్పి బాగా చేసామన్నమాట. ఈసారి అయితే కంప్లీట్గా బాగా అనిపించింది మా అందరికీ. అవ్వ కూడా వచ్చింది అనమాట, అవ్వ ఊళ్ళో ఉంటుంది, బట్ ఎందుకో మా తాతకు బాగాలేదని చూడ్డానికి వచ్చింది. బట్ ఇక్కడే ఉండిందనమాట. అవ్వ కూడా, అక్క రాలేదు ఎందుకంటే అక్క కొంచెం వేరే చోట పని ఉంటే ఉండిపోయింది. ఇక్కడ వచ్చి అవ్వ, రఘువీరు వాళ్ళ అమ్మమ్మ అనమాట. చూడండి వాళ్ళిద్దరు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని చెప్తున్నారు. ఇంకా నార్మల్గా అలా అయితే రఘువీరు, సిద్ధు ఇద్దరు ఇంటి ముందు టెంకాయ కొట్టి కర్పూరం అక్కడ వదిలేసి ఇద్దరు వెళ్ళిపోయారనమాట. అదిగో వెనకాల మీరు గమనిస్తుంటే మా అన్న బైక్లో వెయిట్ చేస్తున్నాడు. జస్ట్ వాళ్ళైతే ఇంట్లో పూజలన్నీ చేసుకునేసి వెళ్ళిపోతున్నారు అనమాట. అట్లే వెనక్కి చూడకుండా వెళ్ళాలని చెప్పి వెళ్తున్నారు. ఇంకా మేము కూడా వెళ్తాం టెంపుల్ దగ్గరికి. ఐ డోంట్ నో, ఇక్కడ వీళ్ళైతే ఇరుముడి రామాలయంలో చేసుకుంటారు. యూజువల్గా శివాలయంకి వచ్చి ఈవినింగ్ వెళ్తారనమాట. ఇరుముడి అందరికీ ఒకే ప్లేస్లో చేసుకోవాలని చెప్పి రామాలయం మా ఊర్లో కొంచెం పెద్దగా ఉందని చెప్పి అక్కడికి వెళ్ళి చేసుకుంటాం, వెళ్తాం. అభిషేకం స్వామికే, అభిషేకం స్వామికే, అభిషేకం స్వామికే, అభిషేకం స్వామికే, అభిషేకం స్వామికే, అభిషేకం స్వామికే, అభిషేకం స్వామికం స్వామికే, అభిషేకం స్వామికే, అభిషేకం స్వామి. నమః శివాయ, ఓం నమః శివాయ, నమః శివాయ, ఓం నమః శివాయ, నమః శివాయ, ఓం నమః శివాయ. ఇరుముడు మొత్తం అయిపోయిన తర్వాత మేమంతా ఇంటికి వచ్చేసామన్నమాట. ఇంటికి వచ్చేసి ఇంక ఈవినింగ్ అయిపోయింది. ఆ రోజు మేము తినేసి పడుకున్నాము. ఇంకా మేము కూడా ముందు రోజు నైటే వెళ్దాము, పీస్ఫుల్గా ఉంటుందని చెప్పి బయలుదేరామన్నమాట. భలే ఉంది, ఆయన ఫోటో తీసుకుందాం రండి. పోండి అక్కడికి చూద్దాము. పోచింది తిందామా? మేమైతే కొండ కిందకి వచ్చామన్నమాట. ఇప్పుడు పైకి వెళ్ళడానికి ఇప్పుడు కొంచెం తిందామని చెప్పి వెళ్తున్నాం. నితీష్ ఏముండవురా? నితీష్ చూడవే, అవును బాగా స్కిన్ మెయింటైన్ చేసేసి మామూలు మెయింటెనెన్స్ చేయట్లా మేవాడు. నేను ఇంతవరకు చూడలేవన్నీ. చందన యాక్చువల్లీ ఇక్కడ కొండ కింద పెడతారో లేదో అని చెప్పి మేము ఇంటి దగ్గర తినేసి వచ్చామన్నమాట. పూరి సాగు అదే పనిగా చేసుకొని వచ్చి అన్న వాళ్ళకి కూడా తీసుకొచ్చాం, స్వామి వాళ్ళకి కూడా తీసుకొచ్చాం తింటారని చెప్పి. బట్ కొండపైన మా అన్న వాళ్ళు తినలేదు. బట్ మేమైతే కొండ కిందే ఇంటి దగ్గర తిన్నాము, మళ్ళీ ఇక్కడ తిన్నాము, తింటూనే ఉన్నాము అందరం. ఇంకా చూడండి నెక్స్ట్ మా వాళ్ళ రియాక్షన్స్ తినేసిన తర్వాత. నాకు కూడా నిద్ర వస్తుంది. 2 సార్లు తిన్నాం డిన్నర్, నిద్ర రాక ఏమొస్తుంది. ఇంకా బాగా తిన్నాము, ఇంకా నిద్ర వస్తుంది. నువ్వు ఈ డ్రెస్తో ఎక్కకపోయినావు అనుకో, కొండపై నుంచి మళ్ళీ కిందకి వెళ్ళేస్తాను. ఆడే ఉందమ్మా, పెద్దప్ప కూడా ఉన్నాడు. ఓకే, ఇంకా మాకు లైట్లు ఏమి ఉండవు అనమాట. ఇంకా కొండపైకి వెళ్ళి కలుసుకుందాం. మా శివుని మా గుడిలో శివుని మీకు కూడా చూపిస్తా. మా బ్రదర్ నితీష్. పిల్లలు నడుస్తారా? గైస్ ఎంత దూరం వచ్చాం గైస్? పాము కనిపించింది గైస్ మాకు, పిల్లి పాము.
నేనే ఫస్ట్ పోతున్నా గైస్. చూడక యాక్చువల్లీ చిన్నప్పుడు అయితే మేము ప్రతిసారి వచ్చినప్పుడు కింద నుంచి పైకి నడుచుకొని వెళ్ళేవాళ్ళం. బట్ ఒక 2 years నుంచి రోడ్ వేసారనమాట. అందుకని మేము ఇదే ఫస్ట్ టైం. వా గుడి కనిపించింది. పైన కనిపిస్తుంది కదా, అదే గుడి గాయస్. అక్కడికి వెళ్తాం మేము ఇప్పుడు. నాకు చెప్పులు ఇచ్చాడు, నా చెప్పులు చెత్త పట్టుకున్నాడు. అప్పుడైనా ఓ మై గాడ్ గ్రీన్ ఫ్లాగ్ అనింది. మళ్ళీ వాడు వెళ్ళిపోతుంటే రెడ్ ఫ్లాగ్ అంటుంది. నడుచుకొని మమ్మల్ని దూరంగా వెళ్ళిపోయాడని. మేమైతే స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకసారి కూడా కూర్చోలేదనమాట. ఒక 9 kilometers ఉంటుంది. బట్ మేము ఎక్కడ కూర్చోకుండా నాన్ స్టాప్గా వచ్చామన్నమాట. ఫస్ట్ టైం అనుకుంటాం మేము ఇది ఇలాగ కూర్చోకుండా మల్లేకొండ ఎక్కడం. అంటే చిన్నప్పుడు అయితే ప్రతిసారి ఎక్కడం, ఇంకా రాలేని పో స్వామి అని చెప్పి అనుకోవడం, మళ్ళీ రావడం అనమాట. అంత ఇష్టం మాకు ఈ కొండకు రావాలంటే. చాలా చాలా బాగా అనిపిస్తుంది మాకు. కొండకు పై ఈ ఫీలింగ్ కాదులే, కొండ పైకి ఎక్కిన ఫీలింగ్, ఆ కింద నుంచి పైకి వెళ్ళిపోతాం కదా, ఆ ఫీలింగ్ అయితే చాలా బాగుంటుంది. దీనికి మళ్ళీ వయసు ఫేమస్. మన దాంట్లో ఎందుకు ఫేమస్ అవుతారు? ఏమో నీకు 1 lakh సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు మాకు ఫాలో రిక్వెస్ట్ పెట్టచ్చు. అది అయిపోతుంది వాళ్ళ కలం అదేదో రాసిండు, అది పోతే అది ఆపకూడదు అని చెప్పి దాని నుంచి దాంతో రాస్తాడు. సో బాగుంది. ఇంకైతే మేము హ్యాపీగా కొండపైకి వచ్చేసామన్నమాట. మాకు చాలా బాగా అనిపిస్తుంది. కింద నుంచి స్టార్ట్ అయినప్పుడు అయ్యో ఈ కొండ ఎక్కుతామా అనిపిస్తుంది. బట్ కొండ అంతా ఎక్కేసిన తర్వాత, పైకి వచ్చేసిన తర్వాత చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట మాకు. ఇది ముందు రోజు కాబట్టి కొంచెం జనం తక్కువ ఉంటారు. ఇరుముడు వాళ్ళంతా కొంతమంది వచ్చింటారనమాట, ఇరుముడు చేసుకొని వాళ్ళంతా. అండ్ డెకరేషన్ చూస్తే చాలా చాలా బాగా చేస్తారు. చూడండి పైన అంతా ఫ్రూట్స్, రియల్ ఫ్రూట్స్ అండ్ దెన్ రియల్ ఫ్లవర్స్. డెకరేషన్ అయితే చాలా బాగుంటుంది. యూజువల్గా మాకు ఈ కొండ దగ్గర కాబట్టి మేము అప్పుడప్పుడు మండేస్ వస్తూ ఉంటాం అన్నమాట. పూజ కూడా బాగా చేస్తారు ఈ గుళ్ళో స్వామి, కానీ డెకరేషనే బాగా చేయడం అనమాట. ఎలా అంటే అలా, స్వామికి వచ్చిన పూలన్నీ సరిగ్గా డెకరేట్ చేయడు, అలానే కొంచెం పెట్టేస్తుంటాడు అనమాట ఇచ్చిన పూలన్నీ. ఇంకా డెకరేషన్ అయితే ఇక్కడైతే పీకాక్ అండ్ దెన్ దాని ముందు శివలింగం వచ్చేలాగా మంచిగా థర్మాకోల్తో అనుకుంటా చాలా బాగా డెకరేట్ చేస్తున్నారు. ఫొటోస్ కూడా మేము బాగా తీసుకున్నాం కొన్ని అక్కడ. అండ్ దెన్ ఇక్కడ ఇంకా మా అన్న వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం, వాళ్ళు స్నానం చేసి వస్తారని చెప్పి. అండ్ ఇక్కడ ఇది midnight అనమాట, కరెక్ట్గా 1 o'clock అనమాట. నెయ్యాభిషేకం చేస్తారు కదా, అది ఆ టైంలో మేము అభిషేకంకి ఇచ్చి అక్కడికి వచ్చేసేపు దేవుని దండం పెట్టుకొని వచ్చామన్నమాట. అండ్ దెన్ ఇది నేను ఆ రోజు నెక్స్ట్ డే ఈవినింగ్ మేము మళ్ళీ గుడికి వెళ్దాం అనుకున్నాము. ఆ రోజు ఈవినింగ్ నేను ఉపవాసం ఉన్నాను. ఉపవాసం తీర్చుకునే ముందు మా ఇంట్లో శివలింగం లేదు కాబట్టి నేను ఐస్ పెట్టాను అనమాట. ఐస్తో నార్మల్గా అభిషేకం చేసి దీపం పెట్టి, పిండి దీపం పెట్టి అలా చేసుకున్నాం అనమాట. అండ్ ఈవినింగ్ మేము స్టార్ట్ అయ్యామన్నమాట. ఇక్కడ మళ్ళీ కొండకు వచ్చామన్నమాట. ముందు రోజు ఆ తర్వాత రోజు. యాక్చువల్లీ ఇదంతా హైనో ప్లానే, ఎప్పుడు రారు మీరు అని చెప్పి మా మమ్మీ వాళ్ళని కూడా రమ్మనింది. మా అమ్మ వచ్చింది, ముందు రోజు అయితే మా చిన్నమ్మ వచ్చింది, ఈ రోజు అయితే మా అమ్మ వచ్చింది. ఇంక ఇక్కడ బొట్టు పెట్టుకున్నాం అనమాట. అక్కడ మా అవ్వ, హైను, చందు అంటే అత్త కూతురు, హైను అంటే మా సిస్టరు. అక్కడ అవ్వ వచ్చి రఘువీరు వాళ్ళ అమ్మమ్మ, మా అవ్వ కూడా. అండ్ దెన్ ఇంక ఇక్కడ మేము కూర్చొని ఉన్నామన్నమాట. వచ్చాము అప్పుడే, ఇంకా మా ఊరు అందరూ ఉంటే మమ్మల్ని కూర్చోండి అని చెప్పి కొంచెం ప్లేస్ ఇస్తే కిందంతా కూర్చున్నాం. తర్వాత మేము కొంచెం అయిన తర్వాత ఇక్కడ
ఇక్కడే ఉందామని చెప్పి ఉన్నామన్నమాట. చాలా అనిపించింది. అందరూ లైక్ చాలామంది వస్తారనమాట మల్లెకొండకి. అసలు ప్లేసే ఉండదు, నిలబడుకోవడానికి కూడా అంతమంది వస్తారు. ఆ పూజ అంతా అయిన తర్వాత ఇంకా రథం తీసుకొచ్చి మంచిగా డెకరేట్ చేస్తారనమాట. చుట్టూ 3 రౌండ్స్ తిప్పడానికి దేవుణ్ణి. అండ్ ఆల్సో ఇక్కడ ఈసారి అయితే బొమ్మలాట కూడా పెట్టారనమాట. అదంతా డెకరేట్ చేస్తుంటే ఇంకా టైం పడుతుందిలే అని చెప్పి మేము ఆ బొమ్మలాట చూడడానికి వెళ్ళామన్నమాట. బట్ అక్కడ వాళ్ళు తెలుగు అయితే ఫుల్ కొంచెం బొమ్మలాట ఉన్నప్పుడు మంచి సంస్కృతంగా అలా మాట్లాడితే బాగుంటుంది కదా, బట్ వాళ్ళు అలా చేయలేదు. ఏదో కొంచెం నార్మల్ తెలుగులాగా మాట్లాడేసి బొమ్మలాట అంతా చేశారు. బట్ ఇక్కడ అంతా డెకరేషన్ చేస్తున్నారనమాట. మంచిగా పైన అంతా కట్టి పూలు వేసి డెకరేషన్ అయితే చాలా చాలా బాగా అనిపించింది. ఇంకా అక్కడ వచ్చిన జనం అంతా మేల్కొనే ఉండాలి కాబట్టి ఏదో ఒక యాక్టివిటీ చేశారనమాట ఎంగేజింగ్గా ఉండడానికి. కోలాటం అయినా, రెల్స్ భజన అయినా, మాట్లాడుకోవడం అయినా, ఆ గుడి చుట్టూ తిరగడం అయినా. శివరాత్రి అంటేనే యూజువల్గా మనకి ఉపవాసం అండ్ దెన్ జాగారం కదా, సో అందరూ బాగా చేశారనమాట. మేమైతే మార్నింగ్ 4 వరకు ఉన్నాము. కళ్యాణం అంతా అయిపోయిన తర్వాత దేవుని చుట్టూ తిరిగిన తర్వాత అంతవరకు మా అన్న వాళ్ళన్నీ చేశారనమాట. మా ఊళ్ళో వాళ్ళే ఎక్కువ వాలంటీర్గా ఉంటారు, వాళ్ళే అంతా బాగా చూసుకుంటారనమాట. మా ఫ్రెండ్స్ వచ్చినా కూడా నాకే ఫోన్ చేస్తారు, మీ అన్న వాళ్ళు ఉంటారు కదా కొంచెం చెప్పు, మాకు దర్శనం చేయించు అని చెప్పి. ఎందుకంటే మాకు ఇది దగ్గరగా ఉంటుంది కాబట్టి, మా ఊళ్ళో అందరూ వాలంటీర్గా ఉంటారు కాబట్టి. అండ్ ఈసారి శివరాత్రి అయితే చాలా చాలా బాగా జరిగింది మాకు. చాలా బాగా చేశారే. ఐ నో ఈ వీడియో నేను చాలా లేట్గానే పెట్టాను, ఎందుకంటే శివరాత్రి లాస్ట్ మంత్ అయింది కాబట్టి. ఇప్పటివరకు చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ బ్లాగ్ అయితే ఇంతే. ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్ అండ్ లైక్ టు మై వీడియోస్ సో దట్ I can do more videos. Thank you so much. See you in next vlogs. Bye bye.